తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మూడో రోజు మంత్రులతో సమావేశం కానున్నారు. పార్టీ ప్రభుత్వ పనితీరు, సమన్వయం, ప్రజా సమస్యలు, సంక్షేమ కార్యక్రమాల అమలుపై నేడు పలువురు మంత్రులతో ఆమె సమావేశం కానున్నారు. ఈ భేటీలో ప్రభుత్వ పనితీరు, పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శేఖర్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుసగా గత 2 రోజులుగా డీసీసీలతో గాంధీ భవన్ లో వరుసగా భేటీ అయ్యారు. వాళ్ళతో సమావేశం, సమీక్ష నిర్వహించి రాష్ట్రంలో జరుగుతున్న జిల్లాల్లో డీసీసీలు జిల్లాలకు బాధ్యులుగా ఉన్నారు కనుక జిల్లాల్లో వాళ్ళ జిల్లాలో జరుగుతున్న ప్రోగ్రెస్ రిపోర్ట్ పైన వరుసగా 2 రోజులుగా గాంధీ భవన్ లో మాత్రం సమావేశమయ్యారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు, ప్రోగ్రెస్ రిపోర్ట్ మొత్తం దానికి సంబంధించి చర్చించారు. ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా తీసుకున్నారు మీనాక్షి నటరాజన్. ఇక ఈ రోజు మూడో రోజు మీనాక్షి నటరాజన్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో మంత్రులతోటి, ఎమ్మెల్యేలతో, రాష్ట్ర వ్యాప్తంగా మా ఎమ్మెల్యేలతో, మంత్రులతో ఈ రోజు ఒక 23 మందితో, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, 23 మందితో ఈ రోజు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ ఇద్దరు మంత్రులతోటి, ఎమ్మెల్యేలతోటి ప్రత్యేకంగా సమావేశం అవుతారు. ప్రధానంగా పార్టీ బలోపేతం, రాష్ట్రంలో పార్టీ బలోపేతం, అలానే అంతర్గత విభేదాలు, పార్టీలో అంతర్గత వివాదాలు, నేతల మధ్య సఖ్యత లేకపోవడం, ఏదైతే నేతల మధ్య సమన్వయం లోపించి ప్రతి జిల్లాలో రోజుకొక పూటకో పంచాయతీ గొడవతో కాంగ్రెస్ పార్టీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో దీనిపైన నేతల మధ్యలో ఎందుకు గొడవలు వస్తున్నాయి, ప్రజల్లో అటు పాలనలో ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి, సవాళ్లుగా మారిన పరిస్థితి పైన మంత్రులతోటి ఈరోజు నేరుగా మంత్రులతో మీనాక్షి నటరాజన్ చర్చిస్తారు. మహేష్ కుమార్ గౌడ్ కూడా కార్యక్రమంలో ఉంటారు. ఈ సందర్భంగా మంత్రులతో, అలానే మంత్రులకు సర్ ప్రక్రియ పైన, ఈ సర్ ప్రక్రియకు మంత్రుల్ని కూడా ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పచెప్పారు. అక్కడక్కడ రాష్ట్ర వ్యాప్తంగా సర్ ప్రక్రియ పురోగతి ఎలా ఉంది, సర్ ప్రక్రియ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు వెళ్తుంది, ఇలా అనేక అంశాలపైన ఈ రోజు మంత్రులతో, అటు ఎమ్మెల్యేలతో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ పార్టీ అధ్యక్షుడు ఈరోజు వరుసగా భేటీ అవుతారు. మధ్యాహ్నం వరకు ఈ భేటీ కొనసాగే అవకాశం ఉంది. ఒక్కొక్కరిగా మంత్రులు, ఎమ్మెల్యేలతో నేరుగా మాట్లాడతారు. పార్టీ వివాదాలు పరిష్కరించుకొని నేతలతో, కార్యకర్తలతో కలిసి వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. పార్టీ చేస్తున్న, అంటే పాలనా పరంగా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా సర్ ప్రక్రియ విషయం కావచ్చు, పాలనాపరమైన విషయాలను కావచ్చు, పార్టీ కార్యక్రమాలను కావచ్చు, ఇలా అనేక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మీరు చేస్తున్న కార్యాచరణ ఏంది, ఈ అన్ని అంశాలను ఏదైతే 2 రోజులుగా డీసీసీల ద్వారా ప్రోగ్రెస్ రిపోర్టు పరిశీలించి వాళ్ళ సంబంధించిన నివేదికలను తయారు చేశారో మీనాక్షి నటరాజన్, ఈ రోజు మంత్రుల, ఎమ్మెల్యేల పనితీరుని, వాళ్ళకు సంబంధించిన వాళ్ళు చేపడుతున్న కార్యక్రమాలు, పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు, ఇలా అనేక అంశాలని ఒక నివేదిక తయారు చేసి రేపో ఎల్లుండో ఏఐసిసి పెద్దలకు, పార్టీ అధిష్టానానికి, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వానికి తెలంగాణకు సంబంధించిన, తెలంగాణలో జరుగుతున్న అనేక అంశాలను, గొడవల విషయం కావచ్చు, పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, పాలనాపరమైనవి, అన్ని అంశాలను, ప్రతి ఒక్క అంశాలను ఒక నివేదిక తయారు చేసి మీనాక్షి నటరాజన్ జాతీయ నాయకత్వానికి అందజేయబోతున్నారనేది మాత్రం సమాచారం తెలుస్తున్నది. అందుకోసమే ఈ వరుసగా భేటీలు డీసీసీలతో, తర్వాత ఈ రోజు మంత్రులతో, ఎమ్మెల్యేలతో భేటీ కాబోతున్నారు అనేది కూడా స్పష్టంగా తెలుస్తున్నది. రాష్ట్రంలో వివాదాల నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం వరకు ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు మాత్రం 23 మంది వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతారని తెలుస్తుంది. మధ్యాహ్నం తర్వాత మాత్రం మంత్రులు కేబినెట్ సమావేశం ఉన్న నేపథ్యంలో మంత్రులు మధ్యాహ్నం లోపే మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ ని కలిసి మధ్యాహ్నం తర్వాత వాళ్ళు కేబినెట్ సమావేశానికి వెళ్ళిపోతారు. సాయంత్రం వరకు మాత్రం ఎమ్మెల్యేలు, మిగతా పదవులు, ముఖ్య నాయకులు, మెయిన్ గా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ ని, మీనాక్షి నటరాజన్ ను కలవబోతున్నారు. రవలి, థ్యాంక్ యూ శేఖర్.